సో హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. లైక్ మన సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్తో నేను ఒక పాడ్కాస్ట్ చేస్తుంటాను ఎవ్రీ వీక్ అని. సో లైక్ ఎవరైతే వాళ్ళ జాబ్ సీకింగ్లో, అంటే వాళ్ళ డ్రీమ్ జాబ్ని తెచ్చుకోవడంలో ఎవరైతే ఎలాగ స్ట్రగుల్ అవుతుంటారో, ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు, వాళ్ళ యొక్క ఎంట్రీ రోడ్ మ్యాప్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యారు, ఓకే, వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ మీకు ఒక పాడ్కాస్ట్ ద్వారా ఎవ్రీ వీక్ ఆర్ 2 వీక్స్కి ఒకసారి అప్లోడ్ చేస్తాను చెప్పాను కదా. సో రీసెంట్గా ఒక ప్రొఫైల్ అయితే చాలా మంది షేర్ చేశారు, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. బట్ ఒక ప్రొఫైల్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అతని పేరు శ్రావణ్. సో అతను ఎలాగా ఛాలెంజ్ ఫేస్ చేశారు, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, ఓకే, ఏ స్కిల్స్ మీద అతను జాబ్ తెచ్చుకున్నారు, అండ్ ఎక్కడ ట్రైన్ అయ్యారు, ఇవన్నీ మనం అయితే డిస్కస్ చేద్దాము వన్ బై వన్. సో హాయ్ శ్రావణ్, ఎలా ఉన్నారు? హాయ్ అండి. మా బాగున్నాను. మీరు? యా, గుడ్ అండి, చాలా బాగున్నాను. సో మీరు ఆ, ఏ మీ గురించి కొంచెం చెప్పండి. అంటే ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఏంటి, ఎలాగా, మీరు ఏమన్నా లైఫ్లో ఛాలెంజ్ ఫేస్ చేశారా, మీకు ఫస్ట్ జాబ్ ఎలా వచ్చింది, ఈ కొంచెం డీటెయిల్స్ అయితే చెప్పండి. యా అండి, నేను 2017 పాస్డ్ అవుట్ బీటెక్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈసీఈ. ఆ తర్వాత ఇక హైదరాబాద్కి వచ్చేసాను. అయిపోయిన తర్వాత నాకు బేసిక్గా నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే చాలా ఇష్టం బేసిక్గా. ఓకే. సో ఇది నేర్చుకోవాలి, నాకు తెలుసుగా ఫస్ట్లో ఇనిషియల్ స్ట్రగుల్స్ ఏం తెలియదు. ఎవరో చెప్పారని హడూప్ తీసుకున్నాను. బట్ అడుగు. అదే ఓకే. వర్కౌట్ అవ్వలేదు. టోటల్ నేర్చుకున్నాను, జాబ్ కొట్టేస్తాను, ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యాను. బట్ ఏంటి అంటే ఆ ఇన్స్టిట్యూట్ లో ఏదైతే నేర్చుకున్నానో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇంటర్వ్యూస్ లో కూడా ప్రజెంట్ చేశా. బట్ వాళ్ళు ఏమన్నారంటే యూఆర్ గుడ్ ఎట్ వాట్ దే హ్యావ్ గివెన్ ది టోటల్ కోర్స్, బట్ యు ఆర్ నాట్ ప్రాక్టికల్లీ వెల్ అని చెప్పారు. ఓకే, అంటే అప్పుడు మీరు ఫ్రెషర్ గానా, ఎక్స్పీరియన్స్ గానా, ఎలాగా? ఇప్పుడు ఫ్రెషర్ గా అప్పుడు మన ఆ టైంలోనే నేర్చుకొని వెంటనే కాబట్టి నేను చెప్పాను. సో గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అని చాలా చెప్పాను. బట్ వాళ్ళు ఏమన్నారంటే నో నో నో, మాకు ప్రాక్టికల్ గా కావాలి. సో ప్రాక్టికల్ అంటే ఏంటి అంటే నాకు అప్పుడు తెలుసుగా మన ఫ్రెషర్స్ గా అంత నాలెడ్జ్ మనకు ఉండదు వాళ్ళు ఏం కావాలి అని. సో చాలా అవును. ట్రై చేశాను, బట్ ఎవ్రీథింగ్ వెళ్తున్నాను. వాళ్ళు అన్నారు ఎస్ యువర్ బేసికల్లీ బేసిక్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, బట్ వాళ్ళకి ఇంకేదో కావాలి. అదేంటి అనేది ఒక 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, బట్ అది నేను క్యాచ్ చేసుకోలేకపోయాను అది ఏంటి అని. అది ఆ, ఇంకోటి ఏంటి అంటే నేను ఒక్కరినే అయిపోవడం, సింగిల్గా నా నా ట్రావెల్, ఎవరి హెల్ప్ లేదు. సో చాలా స్ట్రగుల్ అయ్యాను. సరే ఏంటి మన కోర్సులో ప్రాబ్లమా లేకపోతే నాలో ప్రాబ్లమా చాలా చెక్ చేసుకున్నా, క్రాస్ చెక్స్. సో ఎక్కడ నాకు ఆన్సర్ దొరకలేదు దానికి, ఎంత వెతికినా. ఆ తర్వాత మళ్ళీ వేరే కోర్స్ తీసుకున్నాను. బట్ దాంట్లో కూడా ఎలాంటి సక్సెస్ రాలేదు. ఎలాని స్ట్రగుల్స్ స్టార్ట్ అయ్యాయి, ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నాను. అందరూ ఇయర్ బేసిక్స్ గుడ్ బేసిక్స్ గుడ్, బట్ జాబ్ అయితే రావట్లేదు. ఏంటి ఏంటి అన్న తర్వాత ఆ, సరే అప్పటికి నాకు డాట్ నెట్ గురించి కొంత తెలుసు. సో అలానే నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే సడన్గా సిఆర్ఎం గురించి తెలుసుకున్నా. ఆహా, ఓకే. సిఆర్ఎం బాగుంటుంది ఇలా అని యూట్యూబ్స్లోనే ఆ, తెలిస్తే అవునా ఇది ఎంత బాగుంటుంది, మనకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా కొంచెం రీసెర్చ్ చేశాను. చేసిన ఓకే. తర్వాత వన్ డే నాకు అనుకోకుండా సిఆర్ఎం తెలుగు అని దొరికింది నాకు యూట్యూబ్లో. మ్మ్. ఇదేదో బాగుంది అని చెప్పేసి క్లాస్ విన్నా. అంటే వినగానే మీరు, అంటే కోడింగ్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే మీరు ఫస్ట్ హడూప్ నేర్చుకున్నారు, ఆ నెక్స్ట్ ఇంకో కోర్స్ నేర్చుకున్నారు, ఇలాగ మీకు 1.5 ఇయర్ టైం వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత మీరు అవును. ఏం రియలైజ్ అయ్యారు, ఇది నాకు వర్కౌట్ అవుతుందా, అంటే మీకు ఇంట్రెస్ట్ అటెండ్ అవుతుంటే ఫెయిల్ అవుతున్నారా, లేకపోతే అసలు షెడ్యూల్సే కావట్లేదా, ఎలాగ మీరు? ఇంటర్వ్యూస్ అన్ని స్కెడ్యూల్ అవుతున్నాయి, నేను ప్రాపర్ ఇస్తున్నాను. కానీ మనకేంటి అని అంటే ఇన్స్టిట్యూట్స్ లో ఏవైతే మనం నేర్చుకుంటామో, సో వాళ్ళు ఏంటి అని అంటే ఓకే ఒక లెవెల్లో చెప్తారు, మనకు ఒక బౌండరీ ఉంటుంది. ఆ ఓకే. బౌండరీలో అందరినీ కలిపేసి మనకు చెప్తూ ఉంటారు కదా. సో ఆ బౌండరీలో ఉన్నాను. కానీ సో జాబ్ ఓరియంటెడ్ గా జాబ్ ని కొట్టాలి అని అంటే ఏం కావాలి అనేది నాకు తెలియదు. ఓకే. ఆ ఓకే. డేస్ లో అంటే మనకు ఆ ఇనిషియల్ డేస్ లో అంత నాలెడ్జ్ ఉండదు కదండి. సో అవునవును. మనకి ఆ సో టు బి ఫ్రాంక్ అదే నాకు జరిగింది కూడా అదే. సో నేను తెలుసుకోలేకపోయినా అక్కడ ఆ ల్యాగ్ ని నేను అశోక్ సార్ దగ్గర నేను నేర్చుకోగలిగాను. సో నేను ఆ ల్యాగ్ ని తనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఫస్ట్ లో యూట్యూబ్ లో సెర్చ్ చేసి తన ద్వారా నంబర్ తీసుకొని తన కాంటాక్ట్ అయ్యి, సో నేను చెప్పాను సార్ నేను అన్నీ నేర్చుకుంటున్నాను, బట్ నాకు ఎందుకు రావట్లేదు, ఏమైంది నాకు, సో ఎక్కడ నేను ల్యాగ్ అవుతున్నా అంటే తన ఆ ఇష్యూని అంతా అర్థం చేసుకుని లేదు ఓహో మీరు నేర్చుకుంటున్నారు, బట్ దాని ప్రజెంటేషన్ కూడా బాగానే ఉన్నా కూడా సో వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి ఇంటర్వ్యూస్ ని,
అనే దాన్ని కూడా నాకు నేర్పించగలిగారు వాళ్ళు. సో అలా నేను తను అప్రోచ్ అవ్వడం, నా ఇష్యూస్ అన్ని తనకి రివీల్ చేయడం, ఆ తర్వాత తను నన్ను మోల్డ్ చేయడం, అంటే ఇంటర్వ్యూస్ని ఎలా మోల్డ్ చేయాలి, అంటే ఎలా మనం క్రాప్ చేయాలి, వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, సో మనం ఎలా వాళ్ళకి ఆన్సర్ చేయగలగాలి, వాళ్ళు ఎలా సాటిస్ఫై అవుతారు నీ దగ్గర నుంచి అనేది పూర్తిగా నేను తన దగ్గరే నేర్చుకోగలిగాను అది. సో అలా నా జర్నీ. ఓకే ఫైన్. అంటే మీరు ఫైనల్గా సిఆర్ఎం కోర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక యా యా 1 year కోర్సెస్ బట్టి. నేర్చుకున్న తర్వాత ఆ, సిఆర్ఎం కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేశారు, అంతే కదా? అవునండి. ఓకే ఫైన్. మరి సిఆర్ఎం అంటే అసలు ఏంటి? మీరు ఏ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకున్నారు? సిఆర్ఎంలోనండి మ్మ్. నాకు మోడల్ డ్రివెన్ యాప్స్ అని ఉంటుంది, అది నేను సెలెక్ట్ చేసుకున్నాను. మ్మ్. ఏది ఇది ఎంఎస్ డైనమిక్స్ అంటారు, అదే కదా? మైక్రోసాఫ్ట్ డైనమిక్స్. అవునండి, ఎస్ 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 మ్మ్. ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్. సో మనకి ఇప్పుడు లేటెస్ట్గా చాలా వచ్చాయి, బట్ తను సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ బేసిక్స్ నుంచి నువ్వు ప్రాపర్గా నువ్వు అన్ని నేర్చుకోగలిగితే తర్వాత పవర్ యాప్స్ ఇంకా డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా ఉంటాయి ఇందులోనే. సో అప్డేటెడ్ లో కోడింగ్, నో కోడ్ అని ఉంటుంది, లో కోడింగ్. సో పవర్ యాప్స్ చాలా అడ్వాన్స్గా కూడా ఉన్నాయి ఇప్పుడు, అవి కూడా నేర్చుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ ఇవి మీరు నేర్చుకుంటే, మీ బేసిక్స్ ఇవి ఉంటే ఆ తర్వాత మీకు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని తను గైడ్ చేస్తారు మాకు. ఓకే ఫైన్. మరి అసలు ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం కోర్స్ నేర్చుకోవడానికి ఆ, ఇప్పుడు మీరు ప్రజెంట్ వర్కింగ్ కదా, మరి ఏ యాక్చువల్గా ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ ఏంటి? ఏమేమి నేర్చుకోవాలి బిగినింగ్ నుంచి? కొన్ని స్కిల్స్ ఏమేమి ఉండాలి ప్రైమరీగానే చెప్పగలరా? ఆ, సో అన్నిటికీ ఏదైనా ఇప్పుడు మన ఇల్లు కడితే బేస్మెంట్ ఎలానో, ఇన్ ద సేమ్ వే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఓకే. దాంట్లో కూడా వితౌట్ బేసిక్స్తో మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్లో నేర్చుకునేది ఏది వర్కౌట్ అవ్వదు. సో మ్మ్. డెఫినెట్గా బేసిక్స్ మీద మీకు గ్రిప్ వచ్చింది అనుకుంటే, సో డెఫినెట్గా మీరు సిఆర్ఎంలో దాని తర్వాత దానికి కావాల్సిన కోడింగ్ నేర్చుకొని, అంటే కోడింగ్ కూడా మరీ అంత ఎక్కువగా ఏమి ఉండదు. ఏ సో సి కోడింగ్, ఏ షార్ప్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి? సి షార్ప్ అండి. సి ప్లగిన్స్ షార్ప్. లో ఓకే. జావా స్క్రిప్ట్ లో కూడా యూజ్ చేస్తాము. సో ఈ రెండింటి తప్పితే మిగతా ఎక్కడ కూడా మీకు సింపుల్ గా కస్టమైజేషన్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు, ఈజీగా మూవ్ ఆన్ అవ్వచ్చు. ఆ టాస్క్స్ కూడా మనం ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు, అందులో మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఓకే. సో అలా బేసిక్స్ మీరు నేర్చుకొని ప్రతి టాపిక్ ని కూడా చాలా ఏంటి అంటే ఆ, అది మనం ఏంటంటే ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. సో థియరిటికల్గా వినడం కన్నా ప్రాక్టికల్గా ఎక్కువగా ఇక్కడ ఈ అశోక్ సార్ దాంట్లో కోర్సులో ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, సో ఈజీ అయిపోతుంది మనకి. అక్కడ ఇచ్చిన టాస్క్ కూడా ఏంటంటే ఫస్ట్ ఓహో ఎనలైజ్ చేసేసి, ఓహో ఇది ఇక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సో ఇలా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనే వేలో మనకి ఆ థాట్ ప్రాసెస్ అనేది ప్రొవోక్ చేయగలిగాడు తను. ఓకే. ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. అన్ని ఇన్స్టిట్యూట్స్ లో ఏంటి అని అంటే, ఎస్ మనం ఇది నేర్చుకుంటున్నాం, బట్ మన థాట్ ప్రొవోకింగ్ రాదు. సో బ్లైండింగ్ ఏంటంటే, ఆహా ఈ క్వశ్చనింగ్ ఇదే చేయాలి, బట్ ఇలానే ఎందుకు చేయాలి అనే థాట్ మనకి ప్రొవోక్ అవుతేనే, సో మనం ఏంటంటే నెక్స్ట్ ఇంకొకటి ఓకే మనకు ఇప్పుడు క్లయింట్స్ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్స్ ఇస్తారు. సో ప్రతిదీ కూడా మనకి సేమ్ రిలేటెడ్ గా ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే ఆ థాట్ ప్రొవోకింగ్ ఏంటి అంటే సేమ్ కాన్సెప్ట్ ని అక్కడ ఆహా ఇలా వెళ్తే మనకు ఆన్సర్ రావచ్చు అనే థాట్ ప్రొవోకింగ్ వల్ల ఏంటంటే మనం డిఫరెంట్ గా మనం సెర్చ్ చేసుకుని మన ఓన్ వేలో వెళ్ళిపోవచ్చు. ఆ ఒక్కటి ఈ ఇన్స్టిట్యూట్ లో నేను చూడగలిగాను అశోక్ సార్ నుంచి. ఓకే. ఉమ్. అంటే డైలీ మీకు క్లాస్ చెప్పిన తర్వాత ఇంకా ఏమైనా ఫాలో అవుతారంటే అసైన్మెంట్స్ ఇవ్వటము, టాస్క్ ఇవ్వటము, ఇలాంటివి ఏమైనా చేపిస్తుంటారా? అవునండి, చేపిస్తుంటా డే బై డే. ఇప్పుడు ఈ రోజు క్లాస్ అయిపోయింది, ఒక 1 కాన్సెప్ట్ అయిపోయింది అనుకోండి, ఆ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఒక టాస్క్ ఇవ్వడం, ఆ టాస్క్ చేస్తేనే నెక్స్ట్ టాపిక్ వెళ్ళడం, లేకపోతే ఆ టాస్క్ అయ్యేంత వరకు మనం ఆ టాపిక్ లోనే ఉండిపోతాం. అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు ఇక. ఓకే. ఓకే. సో మరి దాని ఇక్కడ ఏంటంటే, మీరు స్కిల్స్, బేసిక్స్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉండాలన్నారు. ఇంకా ఏం నేర్చుకోవాలి? బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తప్పదు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా చెప్పారు, సి షార్ప్ నేర్చుకోవాలి, జావా స్క్రిప్ట్ కూడా ఉండాలి నాలెడ్జ్ అన్నారు. మరి వీటితో పాటు ఇంకా ఏంటి అంటే, నాకు ఎగ్జాక్ట్గా రోడ్ మ్యాప్ తెలిస్తే ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎంకి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని తెలుస్తుంది మన వ్యూవర్స్ కూడా. ఇవి రెండు అయితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ మనం గెట్ ఇన్ అవ్వచ్చు. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కనుక ఈ బేస్డ్ ఆన్ అండి, ఇక అది అంటే వీటితో పాటు ప్రాజెక్ట్. అడిషనల్గా ఏమైనా నేర్చుకోవాలా స్కిల్స్, లైక్ పవర్ యాప్స్ అని, పవర్ బిల్డర్? నేర్చుకోండి, అది బేసిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది. మన యూట్యూబ్ లో కూడా బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది, మరి అంత డెప్త్కి వెళ్ళాల్సిన పని లేదు. ఓకే. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క క్లయింట్ కి రిక్వైర్మెంట్ బేసిక్ మీద మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే. సో అలా అని, సో అందుకే మనం ఏంటంటే అన్ని నేర్చుకోవడం కన్నా
మనకు తెలిసిన కొన్ని నేర్చుకొని దాని మీద గ్రిప్ తెచ్చుకొని జాబ్ కొట్టిన తర్వాత ఏంటంటే ఆహా, ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏందో దాని ప్రకారం మనం వెళ్తే ఏముంటుందంటే గ్రోత్ ఉంటుంది, అప్డేట్ లో ఉంటాము. సో మనకి ఏంటంటే స్మూత్ గా ఉంటుంది. సో ఉమ్, అన్ని నేర్చేస్తే మనకి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అక్కడ. ఆహా, ఏం చేయాలో అనే థాట్ లోనే ఉండిపోతాం అక్కడ. ఓకే. మీకు ఎన్ని డేస్ పట్టిందండి ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి? నాకు ఆల్మోస్ట్ 2 months పట్టిందండి. 2 మంత్స్లో కంప్లీట్గా కోర్స్ నేర్చుకున్నారు. మరి కోర్స్ నేర్చుకున్న వెంటనే మీరు జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేశారా? మరి ఎలాగ మీ ప్లాన్ ఏం చేశారు జాబ్స్ కోసం? జాబ్ 2 months అయిన తర్వాత స్టార్ట్ చేసాం. ఫస్ట్ రెజ్యూమే ప్రిపరేషన్ అవన్నీ స్టార్ట్ చేసాం. అంటే ఎండ్ ఆఫ్ ది లాస్ట్ వీక్ లో రెజ్యూమే శాంపుల్స్ పంపించారు. దాని తగ్గట్టుగా అందులో కొన్ని టిప్స్ కూడా ఇచ్చారు. రెజ్యూమే ఫార్మెట్ ఎలా ఉండాలి, అంటే మనము దేని ద్వారా సెర్చ్ చేస్తే బాగుంటుంది. నౌకరీ లింక్డ్ఇన్ ద్వారా త్రూ వెళ్ళాము. సో అలానే ఉంచేసి మరి రిక్రూటర్స్ కి ఎలా మన రెజ్యూమే అట్రాక్ట్ అవ్వాలంటే కొన్ని టిప్స్ ఉంటాయి కదండి అందులో. సో రెజ్యూమేని ఎలా హైలైట్ చేయాలి, ఎలా అయితే వాళ్ళు రిక్రూటర్స్ మన దాన్ని అట్రాక్ట్ అవుతారు, ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది, ఆ ప్రతిదీ కూడా మాకు చెప్పారు. డే బై డే ఎలా అప్డేట్ చేసుకోవాలి, సో వాళ్ళు కాల్ వస్తే ఎలా మీరు మాట్లాడాలి, ఆ గైడెన్స్ కూడా ఇచ్చారు మాకు. ఓకే, ఓకే. సో మీరు రెజ్యూమ్ వాళ్ళు డిజైన్ చేయడంలో హెల్ప్ చేశారు. మరి మీరు అవునండి. రెజ్యూమ్ ఎక్కడెక్కడ అప్లోడ్ చేశారు? ఏ జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేయించారు? నేను నౌకరీ అండ్ లింక్డ్ఇన్ లో చేశాను, ఈ రెండింటి ద్వారానే. టూ. ఓకే. మీకు మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవడానికి ఏ పోర్టల్ హెల్ప్ అయింది? ఏ పోర్టల్ ఎక్కువగా అయితే లింక్డ్ఇన్ అయితే చాలా హెల్ప్ఫుల్ అయిందండి నాకు, మోర్ లింక్డ్ఇన్ దెన్ ఎక్కువ నౌకరీ. హెల్ప్ అయింది. ఓకే. అవునండి. ఎందుకంటే మీకు త్రూ జాబ్ డైరెక్ట్ గా వచ్చింది మనకి. అంటున్నారు కదా, సో మీకు జాబ్ వచ్చింది కూడా లింక్డ్ఇన్ పోర్టల్లో నుంచి షార్ట్ లిస్ట్ అయిన కంపెనీ? అవునండి. అవునండి. ఓకే, వెరీ గుడ్. అంటే వాళ్ళకి ఏంటంటే కనెక్షన్ ఉంటుంది కదండి. లింక్డ్ఇన్ లో ఏంటంటే మనకి రిక్రూటర్స్ ఎక్కువగా వాళ్ళ దాంట్లో సర్చింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే అందులో మన జాబ్ ఐడి అన్ని ఉంటుంది కదా. వాళ్ళ కనెక్టర్ ని మనకు చెప్పగానే వాళ్ళకు వెళ్తుంది, వాళ్ళు వెంటనే మనకి రిప్లై చేస్తారు, తర్వాత కాల్ వస్తుంది. సో ఈజీగా ఉంటుంది ప్రాసెస్, మోర్ దెన్ నౌకరీ కన్నా ఇది ఈజీగా ఉంటుంది ప్రాసెస్ లింక్డ్ఇన్. ఓకే. మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటారు మీకు జాబ్ రావడానికి? నేను ఆల్మోస్ట్ 5 అండి. 5లో ఫస్ట్ 2 మాత్రం రాలేదు. సో లాస్ట్ త్రీకి 3 వచ్చాయండి. ఓకే. అందులో నేను చూస్ అంటే చేసుకున్నాను. ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు? ఫస్ట్ టూ ఎందుకు కాలేదు? ఆ ఫస్ట్ కంపెనీస్ రిజెక్ట్ అవడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ 2 ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ కొంచెం ఉంటుంది కండి, మనకు ఒక ఫియర్నెస్ ఉంటుంది కదా. సో మ్మ్. ఫస్ట్ ఇంటర్వ్యూ, సో అది కొంచెం దానివల్ల ఒకటి పోయింది. అంటే సెకండ్, ప్రెజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోయారు. ఎస్ అవునండి. మ్మ్. తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ చేశాను, బట్ వాళ్ళు మోర్ దెన్ ఎక్స్పెక్ట్ చేశారు. సో ఈ రెండింటిని నేను అదే దాని తర్వాత ఏంటంటే అశోక్ సార్ని కాంటాక్ట్ అయ్యాక సో ఆ ఇంటర్వ్యూస్ ని రికార్డ్ చేసుకున్నాను అన్నమాట మొబైల్లో. సో అందులో ఓకే, ఏమి నేను క్వశ్చన్కి ఆన్సర్ ఏం చేశాను, ఎక్కడెక్కడ మిస్ అవుతుందో అది కూడా చెక్ చేసి ఆహా ఇలా కాదు ఇలా వెళ్తే బాగుంటుందని ఇక థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మాత్రం కన్ఫర్మ్గా అయిపోయాయండి. ఓకే. ఉమ్. మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో మన వ్యూవర్స్కి ఏమి టిప్ ఇస్తారు, గైడెన్స్ ఇస్తారు? ఎలా ప్రిపేర్ అయితే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయగలుగుతాము, ఏం చేస్తే ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేస్తాం అనే దానికి ఒక టిప్ చెప్పండి. యా. సో ఇంటర్వ్యూలో మోర్ దెన్ ఫస్ట్ ఏంటంటే మీరు ఏదైతే రెజ్యూమే పెడుతున్నారో ఆ రెజ్యూమేలో ప్రతిదీ పాయింట్ పాయింట్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు మీకు ఎప్పుడు నోటెడ్గా ఉండాలి. ఎలా చెప్పినా సరే, ఎలా అడిగినా సరే తను, మీరు అందులో నుంచి ప్రతి దానికి ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే స్కిల్స్ ఏవైతే మీరు మెన్షన్ చేశారో డెఫినెట్గా ఆ స్కిల్స్ని వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారు, బికాజ్ వాళ్ళు నార్మల్గా అడుగుతారు ఏదన్నా. అడిగినప్పుడు ఆ స్కిల్ దేనికి యూజ్ అవుతుందో కూడా మీకు తెలిసి ఉండాలి. సో అది వన్ థింగ్. సెకండ్ ఏంటంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్. ప్రాజెక్ట్లో మీరు ఏం చేశారు, ఆ ప్రాజెక్ట్ని ఎలా అంటే ఒక సినారియో బేస్డ్గా చెప్పండి. బికాజ్ ఇప్పుడు ఎంఎస్ సిఆర్ఎం డైనమిక్స్లో ఎక్కువగా ల్యాగ్ అయ్యేది అందరూ కూడా ఎక్కడ అంటే ఇంటర్వ్యూస్లో మీరు సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే. సో బేసిక్స్ అడిగారంటే ఎవరైనా చెప్పేస్తారు, గూగుల్ ఆన్సర్ ఎత్తుకొని చెప్పేస్తారు, అవన్నీ మ్మ్. ఏంటంటే చదువుకోలేదు చెప్పగలుగుతారు. బట్ ఏంటంటే సినారియో బేస్డ్ అనేది ఏంటి అంటే ప్రాక్టికల్, వితౌట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆ సినారియో క్వశ్చన్స్ చేయలేరు మీరు, అవును. ఆన్సరే చేయలేరు. సో ఆ సినారియోస్ ఏంటి అని అంటే మీరు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ సినారియోస్ మీరు చేశారు కాబట్టి ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీరు ప్రాపర్గా ఇవ్వగలిగితే డెఫినెట్గా దే విల్ హైర్ యూ అండి. ఓకే. అది మాత్రం definitely గా.
ఎందుకంటే ఇప్పుడు మీకు అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, అందులో ఆల్మోస్ట్ 7 to 8 క్వశ్చన్స్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. దే ఓకే. విల్ వాళ్ళు ఎనలైజ్ చేసుకోగలరు, ఓహో మీకు ఇంత నాలెడ్జ్ ఉందని. ఆ 8 క్వశ్చన్స్ ఆ 7 క్వశ్చన్స్ లో మిమ్మల్ని వాళ్ళు క్యాండిడేట్ ఇన్ ఆర్ అవుట్ అని అక్కడే తెలిసిపోతుంది. ఓకే. సో అంటే ఎక్కువగా ఫండమెంటల్స్తో పాటు సినారో బేస్డ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటారు. ఎస్ ఎస్, సినారియో చాలా చాలా. ఓకే. ఏమైనా కోడింగ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుందా? కోడింగ్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ అండి. క్లయింట్స్ అంటే వాళ్ళకున్న ప్రాజెక్ట్ ని బట్టి అడుగుతారు. సో మ్మ్. కోడింగ్ క్వశ్చన్స్ అడిగితే ఎలా అడుగుతారు అంటే, ఒక 2 టాపిక్స్ ఉంటాయి బిజినెస్, అవి ఒకటి, ఇంకోటి మ్మ్. ఫ్లోస్, రెండు ఉంటాయి. సో ఆ రెండిట్లో కూడా ఏంటంటే సింపుల్ గా అడుగుతారు, మరి అంత డెప్త్ గా ఏం అడగరు. సో మీరేంటంటే వాళ్ళు కోడింగ్ అడగగానే మన వాళ్ళంతా కోడింగ్ రాసేస్తారు, అదంతా అవసరం లేదు. ఏ లాజిక్ ఒక 1 or 2 లైన్స్ ఉంటుందండి. ఆ లైన్ వాళ్ళకి చెప్తే సరిపోతుంది, అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఐడెంటిఫై చేసేస్తారు, ఓహో ఈ అబ్బాయికి నాలెడ్జ్ ఉందా లేదా అని. మ్మ్. ఒక 1 లైన్ లో ఉంటుందండి జావా స్క్రిప్ట్. అది చెప్పేస్తే ఇక్కడ ఈ లాజిక్ ద్వారా ఇది మారుతుందని చెప్పగలిగితే చాలు. అది కూడా త్రూ మీకు ఇంటర్వ్యూలో టైప్ చేయమంటారు, టైప్ చేసేస్తే సరిపోతుంది అంతే. ఓకే. సో సో దానికి వరీ అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు కోడింగ్ అనగానే ఏదో మొత్తం టోటల్ కోడ్ రాయాల్సిన పని లేదు. వాళ్ళు ఏది అడుగుతున్నారో ఫస్ట్ ప్రాపర్ గా విని దానికి ఏం కావాలో అది మాత్రం రాస్తే చాలు, నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ రాయని అవసరం లేదు, దానికి లాజిక్ కరెక్ట్గా రాసి వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది. సరిపోతుందండి. మ్మ్. ఓకే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు క్రాస్ క్వశ్చన్ కూడా చేస్తారు, కావాలనే మిమ్మల్ని ఆ డౌట్ మీ మీద మీకు డౌట్, మీరు చేసిన ఆన్సరే రాంగ్ అవ్వాలి అని చెప్పేసి డిఫరెంట్ గా అడుగుతారు, మ్మ్. కావాలని రాంగ్ గా కూడా అదే చెప్తారు. మీరు చెప్పిన చాలా చేస్తారు. ఆన్సర్లోంచి ఇంకో క్వశ్చన్ అడుగుతారు, ఇది నిజంగా కరెక్టే అంటారు, ఆర్ యు షూర్ అంటారు. కరెక్టేనా, ఇలా ఎందుకు రాకూడదు అని మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తారనమాట. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్వ్యూ టైం కూడా పెంచుకుంటూ పోతారంట. బేస్డ్ ఆన్ ఆన్సర్ చేసే కొద్దీ ద టైం 15 to 30, 30 to 45, 1 అవర్ కూడా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ఏంటంటే వాళ్ళకి ఏం కావాలనేది తీసుకుంటారనమాట, ఓహో ఇందులో ఉందా లేదా ఈ పర్టికులర్ టాపిక్. ఓకే. ఎన్ని రౌండ్స్ కండక్ట్ చేశారండి మీకు జాబ్ వచ్చిన ఇంటర్వ్యూ ప్రాసెస్లో? టోటల్ 2 రౌండ్స్ అండి. ఓకే. సో టెక్నికల్ ఫస్ట్ రౌండ్ ప్లస్ మేనేజరా? అలా ఏం లేదు, ఆ మైనస్ చాలా సింపుల్ గా అయిపోయింది, అది పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. సో 2 రౌండ్స్ చాలా జరిగాయి. ద ఫస్ట్ రౌండ్ విల్ బి టోటల్ ఫండమెంటల్స్ గురించి అడిగారు, చాలా సింపుల్ ఉంది. జస్ట్ నా ప్రొఫెషనల్ డీటెయిల్స్, లైక్ మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్. అంటే సో ఎంత స్క్రీనింగ్ రౌండ్ ఎక్స్పీరియన్స్, లాగా. అంతే. L2 మాత్రం చాలా టఫ్ గా అయింది, అసలు చాలా తీసుకున్నారు, చాలా అడిగారు. చెప్పాను కదా, 45 minutes నాన్ స్టాప్ అండి. ఇక అసలు ఎక్కడ మీకు గ్యాప్ దొరకదు. వాళ్ళకి ఎక్కడెక్కడ పాయింట్స్ దొరుకుతాయో మీరు చెప్పే ఆన్సర్ ని బట్టి నెక్స్ట్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో ఓకే. ఆల్మోస్ట్ సిఆర్ఎం లో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాడు. ఓకే. మరి మీరు నేర్చుకున్న కోర్సు ఇది ఆఫ్లైనా ఆన్లైనా? ఆన్లైన్ అండి. ఓకే. సో మీకు హెల్ప్ఫుల్ అంటే మీకు జాబ్ రావడానికి ఈ అశోక్ డైనమిక్స్ ప్లాట్ఫామ్ అనేది హెల్ప్ అయిందంటారు. అవునండి, చాలా హెల్ప్ అయింది. సో నాకున్న ఫియర్, మీరు చెప్పాను కదా, అంతకుముందు నా స్ట్రగుల్స్ కి అవన్నిటి కూడా ఏంటంటే ఒక ఎండ్ కార్డ్ పడింది. ఓకే. ఈ ట్రైనింగ్ సెషన్స్తో పాటు ఇంకా అడిషనల్గా ఎలాంటి బెనిఫిట్స్ అండ్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్, ఈ ట్రైనింగ్ ప్లాట్ఫామ్? ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఫ్రమ్ ఇనిషియల్గానేమో కోర్స్ డిజైన్ మొత్తం చెప్తారు. సో కోర్స్ డిజైన్ చేసిన తర్వాత టాస్క్స్, అసైన్మెంట్స్ బాగుంటాయి, సో ప్రాపర్గా ఉంటాయి. అసైన్మెంట్స్ తర్వాత ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా డౌట్ వచ్చింది, సో మీ అప్రోచ్ ఎందుకు అక్కడ స్ట్రక్ అయ్యారు, సో అందులో ఉండే ఒక చిన్న చెప్తాను. ఏంటంటే నేను కూడా ఒక టాస్క్ ఇచ్చారు, సో అది నాకు రావట్లేదు, సో ఏంటి అని అడిగాను. అడిగితే తను అడిగాడు అనమాట, అశోక్ సార్ అడిగారు, ఎందుకు ఇలానే చేస్తున్నావు అంటే, ఫస్ట్ మన ఒపీనియన్ తీసుకుంటాడు, ఎందుకు ఇలా అబ్బాయి ఆలోచిస్తున్నాడు, ఆ ఒపీనియన్ తీసుకొని దాని తర్వాత ఆహా ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని తను ఒక ఒపీనియన్ ఇచ్చాడు. ఆ ఒపీనియన్ ఇవ్వడం ద్వారా నేను ఆ టాస్క్ చేయాలి. సో ప్రతిదీ కూడా ఏంటంటే ఫస్ట్ మన ఒపీనియన్ తీసుకుంటాడు. ఒపీనియన్ తీసుకొని, ఓహో ఇలా ఎందుకు మీరు చేస్తున్నారు, ఎందుకు మీకు ఈ థాట్ వచ్చిందని మన క్వశ్చన్ చేస్తాడు, సింపుల్ గా అడుగుతాడు. అడిగేసి ఆహా ఇలా కాదు ఇలా వెళ్తే వస్తుంది అనేసరికి మనకి అప్రోచ్, ద వే ఆఫ్ అప్రోచింగ్ ఆఫ్ ద టాస్క్ అనేది మనం మారిపోతూ ఉంటుంది. సో అలా ఏంటంటే మెల్లిమెల్లిగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అలా ట్రైనింగ్ సెషన్స్ అలానే జరిగాయండి. ఓకే ఫైన్. సో ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎంది ఫ్యూచర్ ఎలా ఉంటుందని, ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, మరి మీ మీటింగ్స్లో కానీ మీ కమ్యూనిటీలో కానీ దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏం డెసిగ్నేషన్స్ వరకు రీచ్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా ఫ్యూచర్లో ఏ టెక్నాలజీ వస్తే దానిలోకి ఏమైనా మూవ్ అవడానికి ఛాన్స్ ఉందా? సో దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి.
ఓకే అండి. ఎంఎస్సిఆర్ఎం డైనమిక్స్ అనేది మనకి హ్యూజ్ ఇంపాక్ట్ ఉందండి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. హ్యూజ్ ఇంపాక్ట్ అండ్ గుడ్ ప్యాకేజెస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఓకే, సమ్ మెంబర్స్ అంటే కొంతమంది కూడా ఏంటంటే కోడింగ్లో కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నా కూడా సో దే హ్యావ్ కమ్ విత్ పవర్ యాప్స్, పవర్ ఆటోమేటిక్ ఏంటంటే చాలా లో కోడ్ నో కోడ్ అనే దాంతో అవి వచ్చాయి. సో ఎక్కువగా ఫ్రమ్ మన ఇండియాలో చాలా ఇప్పుడు రీసెంట్ గా కొన్ని కంపెనీస్ ఎంఎన్సీస్, టాప్ ఎంఎన్సీస్ కంపెనీస్ తప్పితే మిగతా కంపెనీస్ ఓల్డ్ సిఆర్ఎం లోనే ఉన్నాయి. సో డే బై డే అవి కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఫ్రమ్ యుఎస్ అండ్ యూకే అంటే బికాస్ ఆఫ్ నేను మా కొలీగ్స్ కానీ వాళ్ళతో కొన్ని టాస్క్స్ వస్తుంటాయి కదా క్లయింట్స్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ కూడా చూస్తూ ఉంటే ఏంటంటే దే హ్యావ్ టోటలీ మూడ్ ఆన్ టు ది పవర్ ఆటోమేట్ అండ్ పవర్ యాప్స్ కూడా అక్కడ బాగానే ఉంది ప్రజెంట్ యుఎస్ అండ్ యూకేలో కూడా. సో మనం కూడా ఏంటంటే అప్పుడప్పుడు మనం వాటి మీద కూడా సో మీకు తెలుసు సాఫ్ట్వేర్ అంటే డే బై డే మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. సో అవును. ఇది నేర్చుకున్నప్పుడు మీకు ఇన్ వీకెండ్ టైమ్స్ లో కూడా ఇవి నేర్చుకుంటూ ఉంటే సో మీ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దీనిపైన ఉన్నా కూడా ఫర్దర్ ప్రాజెక్ట్ వీ నీడ్ టు మూవ్. సో 2-3 years ఈ ప్రాజెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. దే హ్యావ్ మోల్డ్ అంటే స్విచ్ టు ది పవర్ యాప్స్ అవ్వచ్చు, పవర్ ఆటోమేట్ అవ్వచ్చు. కాబట్టి సో బేసిక్ థింగ్స్ సో సేమ్ ఉంటుంది. యూఐ కూడా మీకు సేమ్ ఉంటుంది, ఏం మారదు. బట్ ఏంటి ద వే ఎలా యూస్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే బికాస్ మీకు సంథింగ్ మీకు తెలిసి ఉండాలి. కాబట్టి అప్పుడప్పుడు మీరు పవర్ యాప్స్ కానీ పవర్ ఆటోమేట్ కూడా ప్యారలల్ గా జస్ట్ బేసిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది. బికాస్ దే విల్ ట్రైన్ యూ ఫర్దర్ గా. సో మీరు తెలుసుకున్న ఏంటంటే ఈజీ అవుతుంది, మూవ్ ఆన్ అవ్వచ్చు. అలానే ఏంటంటే సో అప్ టు డేట్ ఉండొచ్చు. సో మనకు మంచిగా ఫర్దర్ గా మీరు యూఎస్ కానీ యూకే అటు ఫారెన్ వెళ్ళాలనుకున్నా కూడా ఏంటంటే ఆ ఆపర్చునిటీని కూడా మీరు గ్రాప్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మై సజెషన్ టు ద ఆల్ ది వ్యూయర్స్. ఇది ఇది ఎవరైనా నేర్చుకోవచ్చా? అంటే అందరూ కొంత యావరేజ్ స్టూడెంట్స్ కానీ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఇలా నేర్చుకోవడానికి ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు అంటారా నేర్చుకొని? అవ్వచ్చు. ఇప్పుడు నేను కూడా నా కెరీర్ గ్యాప్ ఉంది, నా బేసిక్ థింగ్స్ మీకు చెప్పాను. సో డిఫరెంట్ మ్మ్. టెక్నాలజీ నేర్చుకొని నేను మళ్ళీ సిఆర్ఎం లోకి వచ్చాను. సో హడూప్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే. అందులో 2 things ఉన్నాయి కూడా. నేను ఇక్కడికి వచ్చాను, నేర్చుకున్నాను, జాబ్ కొట్టగలిగాను అంటే సో వీకెండ్. సో మీరు మీ అందరికి డౌట్ రావచ్చు, ఆహా తను హడూప్ లో కూడా కోడింగ్ నేర్చుకున్నాడేమో ఇంకా మిగతా టెక్నాలజీస్ కూడా. సో కోడింగ్ చెప్పాను కదా, మనకి ఎంతవరకు అవసరమో అంత సరిపోతుంది అంతే. సో ఓకే. చెప్పాను 2 టాపిక్స్, రిమైనింగ్ అన్ని మీరు కవర్ చేసేయచ్చు. అది కూడా అప్పటికప్పుడు మీరు నేర్చుకొని కూడా చేసుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. సో బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది. సో ఎందుకనంటే అంటే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఎక్కడ ఏంది ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా మనకి అక్కడికి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ అశోక్ సార్ కోర్సులో ఏంటంటే మీకు ఇచ్చే టాస్క్లే రియల్ టైం అసైన్మెంట్స్ ఉంటాయి. సో ఏంటంటే మీకు ఒక ఫీల్, ఒక కాన్ఫిడెంట్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ చేస్తూ. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే కోర్స్ నేర్చుకున్నప్పుడు ఆ టాస్క్ని కూడా అంతే పర్ఫెక్ట్గా మీరు చేయగలిగితే ఇన్ ది సేమ్ వే అలానే ఉంటుంది అక్కడ. సో వాళ్ళు అక్కడ ఈజీగా ఏమవుతుంది, సర్వైవ్ అవ్వచ్చు జాబ్ వచ్చిన తర్వాత. సర్వైవ్ అవ్వచ్చు. మ్మ్. బట్ మీరేంటంటే ఇక్కడ ఈ టాస్క్ ని మీరు వదిలేశారు అంటే అక్కడ మీకు స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, డెఫినెట్ గా ఫేస్ చేస్తారు. బికాజ్ ఎందుకంటే తను ఆల్రెడీ ఐటీ ఎక్స్పీరియన్స్ గాయ కాబట్టి సో తను అక్కడెక్కడ ఎక్కడైతే వాళ్ళు స్ట్రెస్ చేస్తున్నారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తనకి మోర్ దెన్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకు అందరికన్నా. సో తను మ్మ్. ఏంటంటే మనకి ఆ వేలో మనకి టీచింగ్ ఉన్నప్పుడు మనం అది దాన్ని గ్రాప్ చేసుకోగలిగితే వీ కెన్ క్రాక్ అని. అది మాత్రం నేను మన యూఎస్ కూడా సజెస్ట్ చేస్తున్నా. ఓకే. మీతో పాటు ఇన్కేస్ ఇంట్రెస్ట్ మీ కొలీగ్స్ కానీ అంటే మీకు తెలిసిన వాళ్ళకి జాబ్స్ ఇలా వచ్చాయండి ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకి? వచ్చేయండి, వచ్చాయి. ఓకే, సూపర్. నాకు కూడా వచ్చాయి, వాళ్ళు కూడా నేర్చుకుని ఇప్పుడు బాగానే ఉన్నారు. సో సేమ్ వాళ్ళు కూడా అంతే వాళ్ళు ఇంకా నేను కొంచెం ఈ టెక్నాలజీస్ నేర్చుకున్నా కానీ వాళ్ళు కూడా అసలు డిఫరెంట్ నాన్ ఐటీ, బట్ స్టిల్ దే మ్మ్. ఆర్ సో వాళ్ళు ఏంటంటే అందరికి ఒక ఏముందంటే మన ఇన్స్టిట్యూట్స్ లో అందరూ ఏంటంటే ఒక దాని జాబ్ అసిస్టెన్స్ ఇవన్నీ ఉంటాయి కానీ బట్ ఏంటంటే జాబ్ అప్రోచ్ ఈస్ డిఫరెంట్ దాన్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఈ అశోక్ దాంట్లో అదొక్కటి మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలను ఫ్రమ్ మై సైడ్. ఓకే. ఎందుకంటే మీరు కోర్స్ తీసుకున్న తర్వాత కానీ జాబ్ ప్రిపరేషన్లో కానీ రెజ్యూమే ప్రిపరేషన్లో కానీ తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే విధానంలో కానీ ప్రతిదీ కూడా ఏంటంటే తను మానిటర్ చేస్తాడు, పర్సనల్గా మానిటర్ ఇక్కడ ఎవరో కాకుండా అనే పర్సనల్గా మానిటర్ చేయడం ఏంటి అంటే మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం ప్రతిదీ మనం రికార్డ్ చేసుకుంటాడు తను. మనం కూడా రికార్డ్ అదే. చేసుకుని ఏంటంటే నేను ఇలా చెప్తున్నాను ఇక్కడ తను అడిగినప్పుడు నేను స్ట్రక్ అయ్యాను అంటే సో దీంట్లో నేను ల్యాగ్ ఉన్నాను అని ప్రతిదీ మీకు ఏంటంటే వెరిఫై అవుతుంది. కాబట్టి మళ్ళీ ఏంటంటే ఓహో నెక్స్ట్ ఈ మిస్టేక్ అవ్వకుండా సో దాన్ని ఇప్పుడు నేను కూడా చెప్పాను, నా 5 ఇంట్రెస్ట్లో 2 ఇంట్రెస్ట్ పోయాయి. సో ఆ రికార్డ్ ఉంది కాబట్టి ఆహా ఓకే నేను ఇది బాగా చెప్పలేదు, సో దీన్ని ఇలా చెప్పాలి. సో అది కూడా చెప్తూ ఉంటాడు. ఆహా మనం ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తను తీసుకొని
ఈ క్వశ్చన్ కి ఇక్కడి వరకు ఆన్సర్ చేయాలన్న విధానం కూడా మనకి ఏంటంటే నేర్చుకుంటాం ఈ కోర్సులో. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే నేను ఆల్రెడీ 3 ఇన్స్టిట్యూట్స్ లో నేర్చుకొని ఆ స్ట్రగుల్ ఉమ్, ఫేస్ చేశాక అదే అదే. చెప్పగలుగుతున్నా. మరి ఎందుకంటే ఇది అందరూ ఆ, ఈ డైనమిక్స్ సిఆర్ మీద ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటున్నాయి ప్రజెంట్ మార్కెట్ గురించి అయితే చెప్పండి. ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి మీకు 2+ అయితే ఉన్నాయండి, ఓపెనింగ్స్ ఉన్నాయి. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం, లార్జ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. నో ప్రాబ్లం దాంట్లో అయితే. 4+, 5+ 2+ అయితే ఎక్కువ ఉంటాయి. అసలు 4+ అయితే ఇక మీరు ఇక నో డౌట్ ఎట్ ఆల్, ఇక డెఫినెట్ గా కాల్స్ వస్తూనే ఉంటాయి, ఇక ఫ్లోనే ఫోర్ ఉంటుంది ప్లస్ దానికి. తో ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తే వీళ్ళు సర్వే అవుతారంటారా ఈ టెక్నాలజీ మీద? ఆ సర్వైవ్ అవ్వచ్చు అండి, అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ హార్డ్ వర్క్ అవ్వచ్చు. అవ్వకూడదని ఏమీ లేదు. 4+ పెట్టినా చేసే సేమ్ అవే ఉంటాయి, అవే టాస్క్, సేమ్ థింగ్. టెక్నాలజీ ఏం మారదు. ఓకే. టాస్క్ లో లెంత్ పెరుగుతుంది అంతే. ద వే ఆఫ్ మీ యొక్క రోల్ పెరుగుతుంది కదండి. 2+ లో ఒకలా ఉంటుంది, 4+ లో ఒకలా ఉంటుంది. వాళ్ళ క్లయింట్ ఎక్స్పెక్టేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, క్లయింట్ టాస్క్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో మనం ఏంటి అని అంటే ఫస్ట్ నుంచి మన బేసిక్ స్ట్రాంగ్స్ ఉంటే దాన్ని గ్రాప్ చేయగలం. బికాస్ ఆఫ్ లీడ్ హెల్ప్ సంథింగ్ మనము చేయగలం. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేయలేము. బట్ ఉంటుంది, కొంచెం డిఫికల్టీ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఒక 2-3 మంత్స్ మనకు ఒక 2+ పెట్టినా 4+ డిఫికల్టీ అనేది కామన్. బికాస్ ఆఫ్ ఆ కార్పొరేట్ ఎన్వైరన్మెంట్ ని మనం అడ్జస్ట్ అయ్యి దాని తగ్గట్టుగా మనం మూవ్ ఆన్ అవ్వాలి కదండి. సో కొంచెం ఉంటుంది. మరి 100% గా వెళ్ళగానే మనం ఏదో స్మూత్ గా జాబ్ చేసేంతగా ఉండదు. కొంచెం ఏంటంటే ఓకే. అడాప్ట్ అవ్వాలి. అడాప్ట్ అవుతూ 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 సో మనం కూడా ఏంటంటే ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఆ స్టెబిలిటీ వచ్చింది అంటే ఆ స్టెబిలిటీ ఏమవుతుంటే మీ కాన్ఫిడెంట్ బిల్డ్ చేస్తుంది. కాన్ఫిడెంట్ బిల్డ్ అయిందంటే వీ కెన్ డూ ఎనీథింగ్. ఓకే. లాస్ట్ క్వశ్చన్ అండి. ఆ, చెప్పండి. ఇప్పుడు మీరు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు కదా, ఇంకా మ్మ్. ఇది కొంచెం లోపం ఉంది, కొంచెం ఇది ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనేది ఏమన్నా ఒకటి ఉంటే ఉందా? అలాంటిది ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి. అంటే ఎలా ఇన్స్టిట్యూట్ లో అలా అంటున్నారా, లేకపోతే మీ ఎలా నాకు? అక్కడ. నాకైతే ఎంతవరకు అయితే ఏమనిపించండి, ద కోర్స్ ప్యాటర్న్ ఇస్ గుడ్, ట్రైనింగ్ సెషన్స్ గుడ్, జాబ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో మనకి 1-to-1 మానిటరింగ్ కాబట్టి నేనైతే ఏం చెప్పను, అన్నీ బాగున్నాయి ఫ్రమ్ మై ఓకే. సైడ్. ఓకే, 100% పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనమాట ఇది. అవును. ఇక ఓకే. అవును. ఓకే అండి. థ్యాంక్ యూ. మీరు మంచి వాల్యుబుల్. అండ్ వన్ మోర్ మీ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. సో యా, షూర్ ఇట్స్ అండి. మై, నేను ఆ, మీ మీ వీడియోస్ ఐ థింక్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చూసాను, సంథింగ్ ఒక ర్యాండమ్ గా ఏదో దీని గురించి ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు సంథింగ్, దానికి రెస్పాండ్ అయ్యి కూడా ఐ థింక్ డిఫరెంట్ టెక్నాలజీ చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దాని తగ్గట్టుగా ఎవరిని తీసుకొచ్చి కూడా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ అబ్బాయికి. సో నాకు చాలా బాగా అనిపించింది. అంటే అంటే మన వాళ్ళు అంటే రాదర్ దెన్ దట్, అంటే మనకేంటి అని అంటే ఇప్పుడున్న యూట్యూబర్స్ లో చాలా మంది ఏంటి అంటే దే హ్యావ్ కమర్షియల్. బట్ మీరు ద వే యూ హ్యావ్ హ్యాండిల్ దట్ క్వశ్చన్ ప్లస్ తనకి ఇచ్చిన ఆన్సర్ కూడా నాకు బాగా నచ్చింది. ద ఓకే. సింప్లిసిటీ, ద హానెస్టీ, అంటే ఆ, నాకు చాలా బాగా నచ్చింది. నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. ఇంకొక 2-3 యూట్యూబర్స్ కూడా ఉన్నారు, మన లేడీ కూడా ఒకరు ఒకరు ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే చెప్తూ ఉంటారు, గైడెన్స్ ఇస్తారు. ద గుడ్ థింగ్ అని కీప్ ఇట్ అప్, అండ్ మీరు ఇలానే చేస్తూ ఉండండి, అందరికి హెల్ప్ఫుల్ గా షూర్ అండి. ఉండండి. షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో శ్రావణ్, చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఒక రోడ్ మ్యాప్, ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం సెలెక్ట్ చూజ్ చేసుకున్నారు ఆఫ్టర్ స్ట్రగులింగ్ అలాట్ ఇన్ అవర్ కెరియర్. సో మెనీ కోర్సెస్, ఒక 2-3 కపుల్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకొని ఫైనల్గా సిఆర్ఎంలో ప్లాట్ఫామ్లో సెటిల్ అయిపోయారు. ఓకే, మరి వాటికి ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది ఇవన్నీ చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్, ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు మన వ్యూవర్స్కి అండ్ ఫాలోవర్స్కి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు, ఎందుకంటే దానికి బెటర్ కెరీర్ గ్రోత్ అండ్ ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ యుఎస్ కంట్రీలో ఎక్కువగా ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం మీద జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో మినిమం ఒక 2 years ఎక్స్పీరియన్స్ అయితే జాబ్ ఓపెనింగ్స్ చాలా ఉంటాయని చెప్తున్నారు మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్స్ కూడా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇది మరీ కంప్లీట్గా లో కోడింగ్ ఏం కాదు, ఒక 30% కోడింగ్ అయితే ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో మినిమం కోడింగ్ లేకుండా ఏ టెక్నాలజీ కూడా గ్రో ఉన్నదండి. మీకు మంచి ప్యాకేజ్ కావాలంటే మినిమం టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓన్లీ ఫంక్షనల్ నాలెడ్జ్ ఉందంటే అది పెద్ద గ్రోత్ అయితే ఉండదు, మంచి ప్యాకేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓకే. సో ఎనీహౌ, మన శ్రావణ్కి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. సో మన వ్యూవర్స్కి, ఫాలోవర్స్కి చాలా హెల్ప్ అయింది. సో ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్లు, వాళ్ళ వాళ్ళ ఛాలెంజెస్, ఎలా స్ట్రగుల్ అయ్యారు అన్నీ కూడా, ఇంకా మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీక్లో ఇంకొక మంచి పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్